వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రాజగోపాల్ విచ్చేసి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రాజగోపాల్ మాట్లాడుతూ స్వేచ్ఛ NGO అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా న్యాయవాది అయినటువంటి చల్లా కోటయ్య ఆధ్వర్యంలో మన ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి ద్వారా వర్షం రూపంలో వచ్చే ప్రతి నీటి బొట్టును ఇంకుడు గుంత ద్వారా వడిసి పట్టి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచే దిశగా స్వేచ్ఛ NGO ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. కావున ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా వారి వారి ఇళ్లలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుని భావి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎడ్లపల్లి రమేష్, జనరల్ సెక్రటరీ కొప్పుల రవికుమార్, తెలంగాణ బార్ కౌన్సిలర్ సభ్యులు మందడపు శ్రీనివాసరావు, EC మెంబర్స్ మరియు సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు స్వేచ్ఛ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా న్యాయవాది అయినటువంటి చెల్లయ్య కోటయ్య గారి ఆధ్వర్యంలో మన ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకుడు గుంత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనం వర్షం ఏదైతే వస్తుందో, వర్షం ప్రతి బొట్టు కూడా చాలా విలువైనది. ప్రకృతి మనకు అందించినటువంటి ఒక వరము. నీటిని వృధా చేస్తే చాలా డ్రౌట్ లేదా కరువు పరిస్థితులు ఏర్పడేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి వర్షం ద్వారా వచ్చినటువంటి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో ఖర్చు పెట్టి మన జిల్లా ప్రాంగణంలో ఈ రోజు ఇంకుడు గింతను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వర్షం చుక్క ఒక్కటి కూడా ఇప్పుడు వృధా అయ్యేటువంటి పరిస్థితి లేదు. దాని నుంచి భూమిలో నీటి శాతం పెరిగి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి మళ్ళీ మనకు చెట్లకు గానీ మన అవసరాలకు గానీ నీటిని ఉపయోగించుకుంటే అవసరం అది ఉంది. ఒకవేళ ఈ నీటిని ఒడిసి పట్టకుంటే మనకు ఎండాకాలం అని కాకుండా ఈవెన్ వర్షాకాలం ఇతర కాలాల్లో కూడా కరువు సంబంధించినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులు ఏర్పడుతుందంటే ప్రతి ఒక్కరు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి తమ ఇళ్లలో కూడా ఇలాంటి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే అది వాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. దాంతో పాటు మన పర్యావరణం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ప్రాముఖ్యతను గురించి ప్రతి వర్షపు నీటిని మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఈ భూమిపై పడినటువంటి ప్రతి చినుకు ఈ వృక్షాలకు, జంతువులకు, ఈ మానవాళికి ఉపయోగపడాలని ఇట్లాంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కోటయ్య గారికి, తర్వాత వారి స్వచ్ఛంద సంస్థకి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. చల్లా కోటయ్య, స్వేచ్ఛ NGO ఫౌండర్ అండ్ సెక్రటరీ, ప్రముఖ న్యాయవాదిని. మేము 2011లో ఈ NGOని రిజిస్ట్రేషన్ చేశామండి. మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూచర్. అంటే భావితరాల వారికి నీటిని అందించాలనే ఉద్దేశంతో మన ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇంకుడు గుంటను నిర్మించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలోను మన తెలంగాణలోను చాలా ఏరియాలలో కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి జీవించాలంటే జీవకోటి మనుగడకు జలమే చాలా ఇంపార్టెంట్. జలం లేకపోతే జీవకోటి మనుగడ అనేది ఉండదు. మన పూర్వీకులు కూడా, మన ముత్తాతలు, తాతలందరూ కూడా ఫస్ట్ మన యొక్క జీవన విధానం అనేది నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రారంభమైంది. మొహంజదారో, హరప్ప, సింధు నాగరికత అలా అన్ని ప్రాంతాలలో ప్రారంభమైంది మన పూర్వీకుల నుంచి. ఎందుకు అక్కడ ఏర్పాటు చేసుకున్నామంటే, అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో జలం అనేది ఉంటుంది. మన జీవకోటి, సమస్త జీవకోటి మనుగడకు జలమే ఇంపార్టెంట్. కాబట్టి ఆ నదీ పరివాహక ప్రాంతాలు మనం జీవన విధానం అనేది ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత కాలక్రమేణా కూడా ఈ యొక్క గ్రామాలు, పట్టణాలు తర్వాత ఈ విధంగా ఏర్పాటు అవుతూ వచ్చింది. దీన్ని మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాము. అన్ని కూడా మనకు తెలిసిన విషయాలే. మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, ఇంట్లో మన కుటుంబ సభ్యులు బట్టలు వాష్ చేసేటప్పుడు కానీ, అంటు తోముకునేటప్పుడు కానీ, తర్వాత మనం బైక్స్ కూడా ఆ విధంగానే కడుగుతూ ఉంటాం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే నీరు కూడా చాలా వృధా అయిపోతుంది. తర్వాత వర్షపు నీరు కూడా మొత్తం కూడా కాలువల ద్వారా, నదుల ద్వారా, సముద్రాలలో కలిసిపోయి నీటి దుర్వినియోగం అనేది జరిగిపోతుంది. కాబట్టి మనం అందరం, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంట్లో కూడా, తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో కూడా, అన్నిట్లో కూడా ఇంకుడు గుంటలు నిర్మించుకోవడం వలన గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగుతున్నది. దాని వలన భావి తరాల వారికి మనం నీటిని అందించి భావి తరాలని మనం కాపాడటానికి అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ అండి, మన ముందు ఉన్నటువంటి ఫుడ్ అంటే విటమిన్స్ కానీ, ఏది టమాటో కానీ, డ్రై ఫ్రూట్, రకరకాల ఫుడ్ ఉంటుంది.
కానీ మనిషి ఏం చేస్తాడు, సైకలాజికల్ గా అవి తిండు, వెళ్తాడు డాక్టర్ని కలుస్తాడు, కలిస్తే ఆయన ఏం చేస్తాడు, బి కాంప్లెక్స్ పోటు ఏదో సంథింగ్ ఒక బలానికి టాబ్లెట్ రాస్తాడు. మన కళ్ళ ముందున్నటువంటి వాటిని మనం వినియోగించుకోకుండా సైకలాజికల్ గా ఒక డాక్టర్ని ఏ విధంగా కలుస్తాం, ఫ్యూచర్ లో కూడా వచ్చేటువంటి మన పిల్లలు అంటే మన తరం తర్వాత వచ్చేటువంటి పిల్లలందరూ కూడా ఇప్పుడు మనం బలానికి క్యాప్సూల్స్ వాడుతున్నట్టు ఫ్యూచర్ లో మన వాటర్ క్యాప్సూల్స్ వాడతారేమో అనే ఒక ఫీలింగ్, భయం అనేది కలుగుతుంది. మన ఐక్యరాజ్య సమితి ప్రకారం 2035 కల్లా నీటి ఎద్దడిలో భారతదేశం కూడా చేరబోతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క నీటి బొట్టుని, వర్షపు నీటిని ఆదా చేస్తే భావితరాల వారికి మనం నీటిని అందించి భావితరాలని కాపాడుకుంటాం. తర్వాత మా యొక్క కాన్సెప్ట్ ఈచ్ వన్ ప్లాంట్ వన్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలి. దానివల్ల ఏమవుతుందంటే పర్యావరణం అనేది మనం కాపాడుకోగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.